ఓడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, నా బిజినెస్ సాగలేదు, నాకు అచ్చు రాలేదు, నా జీవితం ఇంతే, నాదంతా దురదృష్టమే, నాకేమి కలిసి రావట్లేదు, నా రాత ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. వాక్యం ఏం చెప్తుందో వినండి. ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways that won't work. 10,000 మార్గాలు పని చెయ్యవు అని నేను తెలుసుకున్నాను. నేను 10,000 సార్లు ఓడిపోయాను అంటలేదు, కానీ 10,000 మార్లు ఆ ప్రయత్నాలు పనికి రాలేదు, కానీ పనికొచ్చే ప్రయత్నం ఒకటి చేశాను లాస్ట్లో, దాని ద్వారా బల్బును వెలిగించగలిగాను అని బైబిల్ చదివేవాడు. ఇతర సైంటిస్టులు అడిగారు, నువ్వు ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదా, అనేకం కనిపెడుతున్నావు, ఈ పాత పుస్తకం నీకెందుకండి? ఏదో నవలో, ప్రేమ కథో, లేదంటే ఒక లవ్ స్టోరీయో ఏదో చదవాలి కదా, అలా కాకుండా ఈ పాత బుక్ పట్టుకొని బైబిల్ చదువుతావేంటి? నువ్వు సైంటిస్టు కదా, నీకు రిలాక్సేషన్ కావాలంటే ఒక లవ్ స్టోరీ చదువు. ఆ రోజుల్లో నవళ్ళు ఉండేవి, నవలు చదవచ్చు కదా. ఇతను ఏమన్నాడంటే, ఈ బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించాను, ఈ బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, అందుకే నేను బైబిల్ చదువుతున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాట ప్రకారంగా మనము ఖచ్చితంగా బైబిల్ చదువుదాం ప్లేరా. అందుకే ఆయన ఎక్కువ కనిపెట్టగలిగాడు. ఆయన స్కూల్కు పనికిరాడని చెప్పన్నారు. ఇది ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాసి పంపించింది టీచర్, ఈ బాబు చేతికి ఇచ్చి పంపించింది. బాబు నాన్న, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. టీచర్, ఏముంది ఇందులో అంటే, ఏమి లేదు, తీసుకెళ్ళి మీ అమ్మకి చదివి చెప్తుందని. ఇంటికి తీసుకొచ్చి, అమ్మ ఇదిగో లెటర్ ఇచ్చింది టీచర్ అని చెప్పంటే, ఆ టీచర్ ఇచ్చిన లెటర్ చదివి చూస్తే అందులో మీ వాడిని స్కూల్కి పంపొద్దు, ఈ మా స్కూల్కే కాదు ఏ స్కూల్కి పంపొద్దు, మీ వాడు చదువుకు పనికిరాడు, వాడికి ఎవరు చదువు చెప్పలేరు, కాబట్టి బెటర్ నాట్, డోంట్ సెండ్ హిమ్, ఎడ్యుకేషన్ ఇట్ డజంట్ ఫిట్ ఫర్ హిమ్, అతనికి చదువు సరిగా ఫిట్ అవ్వదు. పంపిస్తే కళ్ళ నీళ్లు గారిపోతున్నాయి. అడిగాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, టీచర్ ఏమైనా తిట్టిందా, నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పిందా అంటే, లేదు నాన్న, నువ్వు చాలా జ్ఞానం అంట, దేవుడు నీకు ఎక్సలెంట్ జ్ఞానం ఇచ్చాట, మీ టీచర్ కంటే నీ జ్ఞానం అదిరిపోతుందంట, నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంట. అంతేకాదు నాన్న, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నీకు అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేసాడంట, మరి అందుకే నమ్మ ఏడుస్తున్నావు. అవునా, నా దేవుడు నా బిడ్డకి ఇంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఏడుస్తున్నాను, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో ఏడుస్తున్నాను అని మాట తిప్పి మాట్లాడింది. మనమైతే ఏం చేస్తాం, బుద్ధుందిరా అని 1-2 ఇచ్చి స్కూల్లో అల్లరి చేస్తావా, నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చా, కష్టపడి స్కూల్లో జాయిన్ చేశాను, ఇంత ఖర్చు పెట్టిస్తే నా ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తున్నావు, చెడబుట్టావు.